ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ లోకస్. లోకస్లో ఇది ఒక 1 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. లోకస్లో ఒక 3-4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. పర్టికులర్గా అందులోకి ఒక 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఈ టైప్ కూడా వస్తుంది. మ్యాక్సిమం చాలాసార్లు వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్. నేను ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా వచ్చింది. ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, బట్ ఇవే నెంబర్స్ వస్తాయని కన్ఫామ్ ఉండదు, చెప్పలేం. వస్తే ఇదే నెంబర్స్ వచ్చి ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ కూడా రావచ్చు. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే A 1, 2, B 2, -3, C -2, 3 ఆర్ 3 పాయింట్స్. ఇవేంటి ABC అనేటి ఒక 3 పాయింట్స్. ఏ పాయింట్ P మూవ్ సచ్ దట్ PA² + PB² = 2PC². మనకి ఇది ఒక కండిషన్ ఇచ్చారు. ఇవేంటిది మన ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ABC ఏంటి? ఇవి 3 పాయింట్స్. తర్వాత ఏమి ఇచ్చిండో ఒక కండిషన్ ఇచ్చిండు. నెక్స్ట్ షో దట్ ద ఈక్వేషన్స్ టు ద లోకస్ ఆఫ్ P ఈజ్, అంటే ఇప్పుడు మనం షో చేయాలి ఏంది, ఇచ్చిన కండిషన్ ఇచ్చిన పాయింట్తోని ఇచ్చిన కండిషన్స్తోని లాస్ట్కి ఈ ఆన్సర్ వచ్చేలాగా ప్రూవ్ చేయాలి. ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ ఇచ్చి ఒక కండిషన్ ఇచ్చి లాస్ట్కి ఆన్సర్ ఇచ్చిందంటే ఏ క్వశ్చన్కైనా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సేమ్ ఇదే ప్రొసీజర్. సేమ్ ఒకటి 3 మోడల్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్స్ ఇస్తారు, నెక్స్ట్ కండిషన్ వాళ్ళే ఇస్తారు, ఆన్సర్ కూడా వాళ్ళే ఇస్తారు. జస్ట్ మనం ఆ కండిషన్స్ని ఆ పాయింట్స్ని యూజ్ చేసుకొని ఆన్సర్ని వెరిఫై చేయాలి అంతే. నెక్స్ట్ సొల్యూషన్కి వస్తే గివెన్ పాయింట్స్ ఏమేంటి? ABC. ఏ అంటే ఏంటిది? 1, 2, B 2, -3, C -2, 3. ఇవి క్వశ్చన్లు ఇచ్చినాయి. క్వశ్చన్లు ఏమేమి పాయింట్స్ ఇచ్చినాయి నేను అవే రాసిన. నెక్స్ట్ మనకేమి ఇచ్చిండు లోకస్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం రాసుకునే కండిషన్ ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. P(x, y) be a point on the locus. లోకస్లో P అనేది ఒక పాయింట్. ఇది కంపల్సరీ యూజ్ చేస్తాం. ఏ క్వశ్చన్స్లో అయినా P అనే పాయింట్ కంపల్సరీ యూజ్ చేస్తాం. P అనే పాయింట్ ఏం యూజ్ చేస్తాం? X, y. ఏ క్వశ్చన్లో అయినా సరే P అనేది X, y మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ A, B, B, E, F ఇలాంటివి ఏమి ఉండదు. P అనేది ఏ క్వశ్చన్లో అయినా X, y ఉంటుంది. లోకస్ మొత్తం చాప్టర్లో మనం ఈ పాయింట్ కంపల్సరీ యూజ్ చేస్తాం. ఏ క్వశ్చన్కైనా ఈ పాయింట్ కంపల్సరీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చిండు? క్వశ్చన్లో నేను జస్ట్ ఇప్పుడు క్వశ్చన్లో ఉన్న గివెన్ పాయింట్స్ రాస్తున్నా. పాయింట్స్ రాసినా నాకు గివెన్ కండిషన్ ఏముంది మనకి? PA² + PB² = 2PC². మనకి దీంట్లో ఒక 3 ఫార్ములాస్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ PA² ఉందా? PA²ని మనం ఒక మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. AB² అంటే ఏంటంటే x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్లో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్లో లోకస్ నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా నీకు ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. కాబట్టి దీనికి కంపల్సరీ ఒక లోకస్ అనే చాప్టర్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఫార్ములా అనేది మెయిన్ ఒక పేపర్లో ఒక మెయిన్ ఫార్ములా లెక్క కొన్ని ఫార్ములాస్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఒక పేపర్ వదిలేసి దాంట్లో మెయిన్ ఫార్ములాస్ అన్నీ రాసుకుంటే మీరు ఎగ్జామ్కి పోయినప్పుడు ఆ పేపర్ని రివైజ్ చేస్తే చాలు. నెక్స్ట్ ఏంది మనకి? PA² అంటే AB² = x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇది నేను ఆన్సర్లో ఎలా యూజ్ చేస్తారో చెప్తాం, కానీ ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకేముంది? AB² కదా. AB² అంటే మనం దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని B అనుకుంటాం మ్యాక్సిమం. ఏ అంటే దీంట్లో యూజ్ చేసి చెప్తున్నా. AB² అంటే మనం ఇది ఏ అనుకుంటాం, ఇది B అనుకుంటాం కదా. AB² అంటే ఏంది? x1 - x2. AB² ఫస్ట్ P ఏ పాయింట్ కావాలి. ఇప్పుడు మనం ఒక కండిషన్ తెలుసుకుందాం. ఇప్పుడు మనకేంది? PA² కదా. ఏ పాయింట్ ఏంది? 1, 2. P అనేది ఏంది మనకి తెలుసు. ఎట్లా నేను ఒక్కటే చెప్పిన, P అంటే x, y. దాన్ని గుర్తు పెట్టేసుకోవాలి అంతే. 1, 2 x, y. దీన్ని ఏమనుకుంటాం? మనకేం కావాలి? x1, x2, y1, y2 పాయింట్స్ కావాలి. మనం ఏముంది అన్నీ ఈ ఫామ్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది ఈ ఫామ్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది కూడా ఈ ఫామ్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి మనకి ఇవి కావాలంటే మనకు PA² మనకి ఏ తెలుసు, P తెలుసు, అవి రాసుకున్నాం. కానీ మనం x1, y1, x2, y2 ఏమనుకోవాలి తెలియదు. ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే ఇది x1, y1,
ఇది x2, y2. ఎందుకు దీన్ని x1 అనుకుంటాం, దీన్ని x1 అనుకుంటలే అంటే మనకి P అనే పాయింట్ ఎప్పుడైనా 1లోనే ఉండాలి, x1, y1. ఎందుకంటే మనం ఒకవేళ దీన్ని x2, y2 అనుకున్నాం అనుకో, సపోజ్ మైనస్ ఉందనుకో, మనం ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్స్లో మనకి సైన్స్ అనేది చేంజ్ అవుతాయి, ఆన్సర్ అనేది డిఫరెంట్ కోసం. కాబట్టి ఎప్పుడైనా ఒకటి లోకస్ టోటల్ చాప్టర్లో ఒకటే గుర్తుపెట్టుకొని x, y అనేది ఫస్ట్ తీసుకుంటాం, x1, y1 అని. తర్వాత ఏ పాయింట్ అయినా సరే అని x2, y2 అని తీసుకుంటాం. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకేముంది x1, y1 కదా. సేమ్ ఇక్కడ x1 ఏంటిది x, y1 ఏంటిది, సారీ x1 అంటే x, నెక్స్ట్ -x2 కదా, -x2 అంటే -1 హోల్ స్క్వేర్. y1 అంటే ఏంటిది, ఇలా y1, ఇక్కడ y1 ఉంది కదా, y1 అంటే ఏంటిది y, y2 అంటే ఏంటిది 2 హోల్ స్క్వేర్. సేమ్ అదే ప్రాసెస్లో x, ఇప్పుడు ఏముంది ఇక్కడ AB స్క్వేర్ కదా, ఇక్కడ ఆల్రెడీ APA స్క్వేర్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం PB స్క్వేర్ తీసుకోవాలి ప్లేస్, వీడికి ఇది ఒక పార్ట్, ఇదేంటిది PA స్క్వేర్ ఇది. నెక్స్ట్ మనం ఇప్పుడు PB స్క్వేర్ని ఎట్లా తీసుకోమంటే ఇది కూడా చెప్తారు. Px, y, మనం దీన్ని ఏమనుకుంటాం, x1, y1. నెక్స్ట్ B పాయింట్ మనకి ఏమి ఇచ్చిర్రు, 2, -3. దీన్ని ఏమనుకుంటాం, x2, y2 కదా. మనకి ఇదేముంది, సేమ్ ఇదే ఫార్ములా, x1 - x2 + y1 - హోల్ స్క్వేర్స్ ఉండాలి. ఫస్ట్ x1 అంటే x, x2 అంటే -2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y1 అంటే y, y2 అంటే -3. ఆల్రెడీ మనకి ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్. మీకు మనకి ఒక 4 కండిషన్స్ అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇవి ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. ఏంటంటే మైనస్ 2 ప్లస్లు ఉన్నా 2 మైనస్లు ఉన్నవి ప్లస్లు వస్తాయి. ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఉన్న, ప్లస్ మైనస్ ఉన్న, ఒకటి డిఫరెంట్ ఉంటేనేమో మైనస్, 2 సేమ్ ఉంటే ప్లస్. ఇవి గుర్తుపెట్టుకోండి, 2 ప్లస్లు ఉన్న 2 మైనస్లు ఉన్న అడిషన్, ఒకటి ప్లస్ ఉండి ఒకటి మైనస్ ఉంటే అది సబ్ట్రాక్షన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కండిషన్ మనకి ఇక్కడ y2 అనేది -3 ఉంది. ఇక్కడ y2 ఆల్రెడీ మనం ఫార్ములాలో మైనస్ యూజ్ చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి y + 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది, ఇక్కడ PB స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ మనకు 2PC స్క్వేర్ కావాలి. 2 మనం అదే ఒక కండిషన్ కాబట్టి 2 బ్రాకెట్లో తీసేసుకుంటాం. C అంటే ఏంటిది, మనకి C పాయింట్ ఏమి ఇచ్చారు మనకి, C ఈజ్ ఈక్వల్స్ టు -2, 3. ఇక్కడ నేను P పాయింట్, ఇక్కడ ఆల్రెడీ P పాయింట్ రైస్ తీసుకున్నాను కాబట్టి x1, y1, దీన్ని x2, y2 అనుకుందాం. సేమ్ అదే x1 అంటే ఏంటి మనకి x ప్లస్ y1 అంటే ఏంటిది, సారీ x2 అంటే ఏంటిది, నేను ఇంతకుముందే చెప్పినా కదా, x2 వాల్యూ ఏముంది, -2 ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకు ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి x + 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y1 అంటే y, x1 అన్న y1 అన్న xy అంతే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ -3, ఇక్కడ ప్లస్ మైనస్ ఏం లేదు కాబట్టి నార్మల్గా ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -3 హోల్ స్క్వేర్. వీడి వరకు జస్ట్ మన ఫార్ములాలో ఇచ్చిన వాటికి ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసినాం అంతే. ఇది ఒక ఫార్ములా మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి 10th నుంచి ఎక్కడ పోయినా ఈ ఫార్ములాస్ మాత్రం మొదలై మనల్ని ఏంటంటే a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్. ఎవరైనా మ్యాథ్స్లో బేసిక్ క్వశ్చన్ ఎవరైనా అడగాలంటే ఇదే అడుగుతారు. a² + b² + 2ab మైనస్ ఉంటే సేమ్ ఫార్ములా స్క్వేర్, a + b హోల్ స్క్వేర్కి a - b సేమ్, బట్ మైనస్ ఉంటే ఏంటంటే -2ab ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే +2ab ఉంటుంది అంతే. నెక్స్ట్ మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇవి ఎట్లా ఎక్స్పాండ్ చేయాలో ఇప్పుడు చెప్తాం. x - 1 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. a² + b² -2ab కదా, a అంటే ఇది, b అంటే ఇది, దీన్ని a అనుకున్నాం, ది b అనుకున్నాం. a అంటే ఏంది, x² + b² అంటే 1² -2. a అంటే ఎంత మనకి x, b అంటే ఎంత మనకి 1 ఇంటూ అంతే, సేమ్ అవే y² అంటే ఇదేముంది, నెక్స్ట్ y - 2 హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్, అది కూడా ఇదే ఫార్ములా సేమ్, y² 2² -2 ఇంటూ a
బి అంటే ఏ అంటే వై, బి అంటే 2 ఇంటూ చేసుకున్నాం. సేమ్ ప్లేస్ నెక్స్ట్ ఏముంది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత, ఇది ఏ ఇది బి, ఏ అంటే ఎంత ఎక్స్, బి అంటే ఎంత 2, ఆడికి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది వై ప్లస్ 3, దీనికి ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. వై స్క్వేర్ ఇది ఏ ఇది బి, ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2, ఏ అంటే వై, బి అంటే 3, వీడి వరకు ఇది అయిపోయిందా. సేమ్ ఇవి కూడా అట్లనే 2 ఇంటూ ఏ, ఇదేంది ఎక్స్ ప్లస్ 2 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇది ఏ ఇది బి, 2 ఇంటూ ఎక్స్ 2. నెక్స్ట్ మైనస్ వై మైనస్ 3, వై మైనస్ 3 అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై, ఏ ఇది బి, వై ఇంటూ 3, వీడి వరకు అర్థమైందా. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి. ఏంటంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ 1 స్క్వేర్, వీటిని ఎట్లా మల్టిప్లై చేయాలంటే 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఈజీగా మీకు ఈజీ వేలు ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి ఫస్ట్ చేసుకోవాలి. 2 1 జా 2, 2 ఇంటూ ఎక్స్ ఎంత 2x అంతేనా. సేమ్ ఇవి వై స్క్వేర్ 2 ఇంటూ 2 4 అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 కాన్స్టెంట్స్ ఏంటి 2 ఇంటూ 2 4, 4 ఇంటూ వై 4y, సేమ్ ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4x అంతేనా. నెక్స్ట్ వై స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ 3 6 2 3 జా 6 ఇంటూ వై 6y. నెక్స్ట్ ఇది 2 కామన్, ఇది ఇట్లా బ్రాకెట్లోనే ఉంచుకుందాం ఎందుకంటే వాడు ఇచ్చిన కండిషన్లో మనం చేస్తున్నాం కాబట్టి. ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 2 4x 4 ప్లస్ 2 ఇది 2 ఇంటూ 2 4 ఇంటూ ఎక్స్ 4x. నెక్స్ట్ వై స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఇంటూ 3 6y. సేమ్ ఇది అర్థమైందా. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయడం, ఇదేంది ఎక్స్ స్క్వేర్ అట్లనే ఉంది. దీన్ని ఇప్పుడు నేను బ్రాకెట్స్ ఇది మనం బ్రాకెట్స్, ఇది మనకు అర్థం కావడానికి దానికి సపరేట్గా బ్రాకెట్స్ తీసుకొని మనం చేసినాం. దీన్ని బ్రాకెట్స్ లేకుండా చేయాలంటే మనకు ఆన్సర్ రావాలంటే బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ 2x, సేమ్ బ్రాకెట్స్ మొత్తం రిమూవ్ చేసిన అంతే. వై స్క్వేర్ 4y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x వై స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, నెక్స్ట్ 4x ప్లస్ వై స్క్వేర్ సేమ్ అదే, బట్ నేను బ్రాకెట్స్ రిమూవ్ చేసి స్ట్రెయిట్గా రాసేసిన ఎందుకంటే మనకు ఆన్సర్ కావాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్, మనకి హయ్యర్ కోఫిషియంట్ టర్మ్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనకి స్క్వేర్ టర్మ్స్ తీసుకోవాలి, తర్వాత నార్మల్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఎక్స్ కమ వై, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అలాంటి టర్మ్స్ తీసుకోవాలి, తర్వాత ఎక్స్ కమ వై, తర్వాత కాన్స్టెంట్స్. మనకి స్క్వేర్ టర్మ్స్ ఒకవేళ క్యూబ్ ఉందనుకో క్యూబ్ ఉన్న టర్మ్స్ ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత స్క్వేర్, తర్వాత నార్మల్, తర్వాత కాన్స్టెంట్స్. ఏదైతే హైయెస్ట్ ఉంటుందో ఫస్ట్ ఆ టర్మ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్క్వేరే కాబట్టి హైయెస్ట్ ఫస్ట్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 1, ఇంకేడుంది 2 అంతేనా. అంతే, జస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యూతలో చూస్తున్నాను నేను. ఎక్స్ స్క్వేర్ 2 ఉన్నాయి కాబట్టి 2x స్క్వేర్, వై స్క్వేర్ ఎన్ని ఉన్నాయి 1 2 ప్లస్ 2y స్క్వేర్. ఇదేం నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ నార్మల్ ఎక్స్వైలో ఏమున్నాయో చూసుకోవాలి. మైనస్ 2x మైనస్ 4x, ఇంతకుముందు కండిషన్స్ ఏం చెప్పిన మైనస్ ఇంటూ మైనస్ అంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 2 4 అంటే 6, పెద్దదాని ముంగట ఏముంది -4 కాబట్టి -6x. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, వై స్క్వేర్ అయిపోయింది, ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు వై టర్మ్స్ ఏమున్నాయి, వై టర్మ్స్ ఓన్లీ వై టర్మ్ ఇది ఇది అంతే కదా. -4y ప్లస్ 6y, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి. 6లోకి ఏం 4 పోతే 2, పెద్దదాని ముంగట ఏం సైన్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2y. కాన్స్టెంట్ టర్మ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18 కాన్స్టెంట్ టర్మ్స్ అయిపోయింది. తర్వాత మనం ఈజ్ ఈక్వల్స్ అవుతారు 2 ఎట్లుందో అట్లా వేసేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. వై స్క్వేర్ టర్మ్స్ ఒకటే ఉంది. ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది, వై టర్మ్. కాన్స్టెంట్స్ మాత్రం 2 ఉన్నాయి కాబట్టి ఏదైతే 9 ప్లస్ 4 13. సేమ్ అదే నేను అంత వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ మళ్ళీ రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి వచ్చిన ఏమున్నాయి 2x స్క్వేర్ 2y స్క్వేర్ -6x ప్లస్ 2y
ప్లస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 13. ఇది ఈక్వేషన్ వచ్చింది. దీని నుంచి ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ ఇది నార్మల్గా దీనికి ఇంటూ చేయాల్సిన ఏం లేదు, దీనికి ఇంటూ చేయాల్సినవి కాబట్టి మనం 2x ఇది ఎట్లుందో అట్లా రాసేసుకుంటాం. దీన్ని లోపల ఈ 2 నుంచి 2 అనేది లోపల ఉన్న అన్నిటితోని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ 2 ఇంటూ వై 2y స్క్వేర్ 2 ఇంటూ 4 అంటే 2 4 8x 2 6 12 మైనస్ 12y 2 ఇంటూ 13 26 అయిపోయిందా. ఇది కూడా నార్మల్గా వచ్చేసింది. ఇది నార్మల్, దీంట్లో ఇంటూ చేయాల్సిన టర్మ్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇది ఎట్లుందో అట్లా రాసేసుకుంటాం. తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఈ క్యాన్సిలేషన్ చేసింది నేను తర్వాత నెక్స్ట్ స్టెప్లో రాయాల్సింది డైరెక్ట్ వేసేసిన మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎట్లుందో అట్లా రాయాలి. ఇది కూడా ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ ఇక్కడ ఇది ఈజ్ ఈక్వల్స్ టు అనేది తీసేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ ఇక్కడ తెచ్చుకోవాలంటే ఇది ఎట్లుందో అట్లా వేసుకోవాలి. ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ప్లస్లు ఉన్నాయి, మైనస్ అయితే మైనస్ ఉన్నాయి, ప్లస్ లేదు. ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు అవతలకు వచ్చిన ఈజ్ ఈక్వల్ టు ఈతలకు వచ్చిన ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్ అయితే. మనం ఇవన్నీ ఇక్కడ తెచ్చుకుంటున్నాం. ఇవి ఈ వరకు ఎట్లుందో అంతవరకు రాసేస్తున్నాం. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు కదా, మైనస్ ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి కదా, మైనస్ 2x స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ 2y స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ రాసుకోవాలి, మైనస్ ఉంది ప్లస్ రాసుకోవాలి, ప్లస్ ఉంది మైనస్ రాసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినా, ఇక్కడ నుంచి ఇక్కడ పోయినా ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సేమ్ నేను చేంజ్ చేసింది ఏం లేదు, ఇది ఎట్లుందో అట్లా రాసుకుని ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని ఇక్కడ తెచ్చుకున్నందుకు సైన్స్ అనేవి చేంజ్ అయినాయి. సేమ్ అదే. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఈక్వేషన్లో సేమ్ టర్మ్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే క్యాన్సిలేషన్ చేయాలి. దీనికి ఇదేం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ 2x మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2x క్యాన్సల్, ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ క్యాన్సల్. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి 0 వస్తుంది. 2x స్క్వేర్ మైనస్ మైనస్ 0 అవుతుంది కదా, దీన్ని కూడా మైనస్ చేస్తే 0 అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చెప్పిన ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్ తీసుకోవాలి, తర్వాత ఎక్స్ టర్మ్స్, తర్వాత వై టర్మ్స్, తర్వాత కాన్స్టెంట్. స్క్వేర్ టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. మనకి ఏం తీసుకోవాలి నెక్స్ట్ టర్మ్, జస్ట్ ఎక్స్ టర్మ్స్ తీసుకోవాలి. ఎక్స్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 6 8 కదా, 6 8 ఉన్నాయి. మనకి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై స్క్వేర్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఎక్స్ టర్మ్స్ చూసుకోవాలి కాబట్టి మైనస్ 6x మైనస్ 8x. నేను ఏం చెప్పినా మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంటిది, ప్లస్ కాబట్టి రెండింటిని ప్లస్ చేయాలి. 8 ఇంటూ 6 అంటే 8 ప్లస్ 6 అంటే ఎంత, 14. మళ్ళీ పెద్దదాని ముంగట ఏం సైన్ ఉంది, మైనస్ 14x. ఇది ఎక్స్ టర్మ్స్ అయిపోయినాయి. వై టర్మ్స్ 12 2 ఎంత 14 వై. ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ప్లస్ చేసేసాం. తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ చూసుకోవాలి. ఎన్ని ఉన్నాయి, 1 2 26 లెక్కని 18 తీసేసేయాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్ 26 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ 28 వస్తుంది. పెద్దదాని ముంగట ఏముంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మనకు మైనస్ ఉంది, ఆన్సర్లు ఏమి ఇచ్చింది వాడు, మనకి మైనస్ ఏం లేదు కదా ముంగట. ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చింది కదా, 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని. దీంట్లో మన మైనస్ టర్మ్స్ ఏం లేవు కదా, మనకు మైనస్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి మైనస్ని కామన్ తీసిన. మైనస్ కామన్ తీసినడం అంటే మైనస్ని బయటకు తీసినప్పుడు లోపల సైన్స్ అనేది చేంజ్ అవుతాయి. మైనస్ ఉంటే ప్లస్ అయితే, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. 14x ఇక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోయింది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది. దీంట్లో కామన్ తీసే టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఏ టేబుల్లో పోతాయి, 2 టేబుల్లో పోతాయి కాబట్టి 2ని కామన్ తీసేద్దాం. 2 కామన్ తీసే 7x మైనస్ 7y 4. మనకి ఇచ్చిన ఆన్సర్ వచ్చేసిందా. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆన్సర్.